ఏయ్ వెంకీ, నువ్వు వదిలేసిన సింహం నా దగ్గరికి వచ్చి గర్జించింది తెలుసా? ఏయ్ బాలయ్య, సింహం ఏంటి, నేను వదలటం ఏంటి, నీ దగ్గర గర్జించడం ఏంటి? మామూలుగానే ఉన్నావా? ఏదైనా పుచ్చుకుని వచ్చావా? అబ్బాబా, మామూలుగానే ఉన్నాలే వెంకీ. ఇంతకీ ఆ సింహం ఏంటి అనే గాని డౌటు. అదే ఆ గర్జించిన సింహమే నా సమరసింహారెడ్డి సినిమా. ఓ సదా, నేను ఇంకేదో అని కంగారు పడ్డాను బాలయ్య. అయినా నేను ఆ టైంలో ఫ్యామిలీ మనిషిని, నువ్వేమో ఫ్యాక్షన్లో ఫుల్ జోసులో ఉన్నావు. అందుకే ఈ గొడ్డలి నీకే సెట్ అయింది బాలయ్య, నీకే సెట్ అయింది. కేవలం గొడ్డలి కాదు వెంకీ, అది థియేటర్లో ఒక పెద్ద పిడుగు. నేను దొరచర్చగానే కుర్చీలు కూడా లేచిపోయాయి ఆ టైంలో. నిజమే బాలయ్య, నేను చేస్తే ప్రేక్షకులు ఎందుకు వెంకీ ఇంత కోపం అనేవాళ్ళు. నువ్వు చేస్తే ఇంకోసారి నరికి పారేయండి బాలయ్య అన్నారు. ఆ గర్జన్కి బి గోపాల్ కూడా షాక్ అయ్యాడు వెంకీ. ఒక్కో సీను తీస్తుంటే కెమెరామెన్ చేతులు కూడా వణికిపోయాయంటే నమ్ము. నేనైతే అప్పట్లో అమ్మ, నాన్న, అక్క, చెల్లి అంటూ మన జలగన్నలాగా ఫుల్ సెంటిమెంట్లో ఉన్నా. నువ్వేమో బాంబులు, పరిసెలు, బస్సులు ఎగిరే మూడ్లో ఉన్నావు. మరి అది అప్పుడు టైమింగ్లే వెంకీ. సింహానికి అడవి దొరికితే ఎలా ఉంటుందో తెలుసుగా. నాకు సమరసింహారెడ్డి అలా దొరికింది. కానీ ఒక విషయం ఒప్పుకోవాలి బాలయ్య, ఆ పాత్రలో నీ మేసం తిరిగిన దగ్గర నుంచే బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టేసింది బొమ్మ. అది వట్టి మేసం కాదు, అది ఆవేశం. థియేటర్ బయట టికెట్లు దొరకక జనాలు అల్లాడిపోయి గోడలు ఎక్కేశారు. అదే నేను చేసి ఉంటే హిట్ అయ్యేదో ఫట్ అయ్యేదో తెలియదు, కానీ నువ్వు చేసావు కాబట్టి ఇండస్ట్రీ హిట్ కొట్టింది బాలయ్య, ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ సినిమా తర్వాతే ఫ్యాక్షన్ సినిమాలు వరుసగా వచ్చాయి. అప్పటి వరకు కత్తులు వంటింట్లో ఉండేవి, మన సినిమా తర్వాత థియేటర్లో మెరిశాయి. నిజమే, నీలో భలే హ్యూమర్ కూడా ఉంది బాలయ్య. నువ్వు ఆ ఒక్క సినిమా చేసేసరికి దర్శకులందరికీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఫీవర్ వచ్చేసింది. నువ్వు వదిలిన కథ నా దగ్గరికి వచ్చి చరిత్ర సృష్టించింది వెంకీ. అందుకే అంటారు బాలయ్య, కొన్ని పాత్రలు మనమే వెతుక్కుంటూ చేయాలి, కొన్ని పాత్రలు మనల్ని వెతుక్కుంటూ రావాలి అని. సమరసింహారెడ్డి నిన్నే వెతుక్కుంది. ఆ స్టోరీకి సరైన మగాడివి, మొనగాడివి నువ్వే. ఒకవేళ అదే స్టోరీ నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వెంటనే ఒప్పేసుకుని ఉంటే నేనా సరిపోయింది, అన్నయ్య కూర్చోండి మాట్లాడుకుందాం అనేవాడిని. నువ్వేమో మాటల్లేవు, మాట్లాడుకోవడాలు లేవు అని గట్టిగా అనేవాడివి. నీకు నాకు తేడా అదే బాలయ్య, అదే తేడా. ఏదైతేనే నేను చేసి పారేశాను, ప్రేక్షకులు పూనకాలతో కుర్చీలు విసిరి పారేశారు. నిజం చెప్పాలంటే నేను రిజెక్ట్ చేసిన కథకి ఎంత పెద్ద చరిత్ర వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు, కల్లో కూడా. నువ్వు వదిలిన దాన్ని నేను వేటాడి పట్టుకున్నా వెంకీ, అందుకే అది సమరసింహారెడ్డి అయ్యింది. ఏదైనా సరే బాలయ్య, ఆ సినిమా నీ చేతిలో పడకపోతే మాస్ ఫ్యాన్స్ చాలా మిస్ అయ్యేవాళ్ళు, చాలా. సినిమాలో పాటలు కూడా ఇప్పటికీ ఊపు తెప్పిస్తాయి వెంకీ. బాలయ్య, పాట అంటే గుర్తుకొచ్చింది, నువ్వు మంచి సింగర్వి కూడా నాకు తెలుసులే. ఏదే ఆ సినిమాలో ఒక్క పాట పాడు నా కోసం. నువ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నావు వెంకీ. బాలయ్య, నువ్వు బాగా పాడతావు, పాడు పాడు. శృతి 6-1. రావయ్య ముద్దుల మామ, నీకు రాసిస్తా రాయలసీమ, వచ్చాక వదలను బామ, జంట జాగారం చెయ్యాలమ్మా, మల్లెల పాట పాడుకుందామా, అల్లరి ఆట ఆడుకుందామా, జల్లుమని గల్లుమని జల్లుమని దర్వాజతో ఉంది. వావ్, సూపర్ బాలయ్య, సూపర్. నీ ఎనర్జీ మాత్రం ఇంకా అలానే ఉంది, ఏ మాత్రం తగ్గలేదు. మరి ఏమనుకున్నావు, సమరసింహారెడ్డి 2 తీసే దమ్ము ఎవరికైనా ఉంటే రమ్మను చేసి పారేస్తా. మళ్ళీ అదే ఊపు, అదే నరుకుడు, అదే అఖండతో నీ విశ్వరూపం చూపించావు. బాలయ్య, నీ సత్తా తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఇదిగో వెంకీ, నువ్వేమో చిరంజీవితో కలిసి సినిమా చేశావు, మరి నాతో ఎప్పుడు చేస్తావమ్మా? సరైన స్టోరీ తగిలితే తప్పకుండా చేస్తా బాలయ్య, కానీ అప్పుడు నువ్వు ఊ కొట్టాలి. మరి నువ్వు అంటే నేను సై 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 సయ్యరే సై సై సయ్యరే 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 సై